మంజుమల్ బాయ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. సినిమా లవర్స్ అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నిజానికి మూవీ కూడా అదే రేంజ్ లో ఉందనుకోండి. కొడైకెనాల్లోని గునా గుహల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా రియల్ స్టోరీ ఏంటి, సినిమాలో చెప్పింది ఎంతవరకు వాస్తవం, అసలు ఆ గుహలో ఏం జరిగింది, ఎందరినో బలి తీసుకున్న ఆ గుహ ఒక్క వ్యక్తిని మాత్రం ఏం చేయలేకపోయింది, ఎందుకు అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. బేసిక్ గా మన ఛానల్లో ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోలే ఉంటాయి. ఆ వీడియోలో ఆపేసి సినిమా గోల ఏంటి అనుకోకండి. ఈ స్టోరీలోనూ అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. తమిళనాడులో ఉన్న ఈ గుణ గుహలను 1921లో బ్రిటిష్ అధికారి బిఎస్ వార్డ్ కనుగొన్నారు. దాన్ని చూడగానే వీటికి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. అయితే లిఖిత పూర్వకంగా ఎలాంటి రికార్డులు లేకపోయేసరికి ఈ గుహలకు ఎందుకు ఆ పేరు పెట్టారన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఈ గుహల చుట్టూ 1991లో కమల్ హాసన్ నటించిన గుణ సినిమాను ఈ గుహల చుట్టూనే చిత్రీకరించారు. దీంతో ఈ గుహలకు గుణ గుహలు అనే పేరొచ్చింది. అక్కడి లొకేషన్ బాగుండడంతో పాటు దాని గురించి రకరకాల కథలు చెప్పుకునేవారు అక్కడి చుట్టుపక్కల వాళ్ళు. అప్పటి నుంచి గుణ గుహలను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. గుణ గుహలు సముద్ర మట్టానికి 2230 మీటర్ల ఎత్తులో షోలా చెట్లు గడ్డితో చుట్టుముట్టి 3 భారీ స్తంభాల రాళ్ల మధ్య ఉన్నాయి. ఈ గుహలోకి వెళ్లాలంటే ధైర్యవంతులు రాళ్లను పట్టుకుని నెమ్మదిగా వెళ్ళాలి. అయితే ఈ గుహల పేరు చెబితే మాత్రం అక్కడి ప్రజలు భయంతో వణికిపోయేవారు. అందుకు కారణం గుహలోకి వెళ్లిన వారు ఇంతవరకు తిరిగి రాలేదు కాబట్టి. అంతేకాదు ఆ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారు కూడా తిరిగి రాలేదు. వారి మృతదేహాలను సైతం బయటకు తీసుకురాలేకపోయారు. కొందరు ఆ గుహలో దయ్యాలుంటాయని, మనుషుల్ని చంపేది ఆ దయ్యమే అని చెప్పేవారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో గుణా గుహలు ఒకటిగా మారిపోయాయి. ఇక పోలీసుల రికార్డుల ప్రకారం 2016 వరకు దాదాపు 16 మంది ఈ గుహల్లోకి వెళ్లి కనిపించకుండా పోయారు. వీళ్ళలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయంట. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బయటకు వచ్చాడు. అతడి జీవితం ఆధారంగానే మంజుమల్ బాయ్స్ సినిమాను తెరకెక్కించారు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని మంజుమల్ కు చెందిన ఫాబ్రికేషన్ యూనిట్ కార్మికుడు సుభాష్ తన 9 మంది స్నేహితులతో కలిసి 2006 సెప్టెంబర్ 3న గుణ గుహలను చూడ్డానికి వెళ్లారు. అయితే అక్కడ ఓ బండరాయిని ఎక్కుతుండగా ప్రమాదవశత్తు సొరంగంలా ఉండే గుహలోకి జారిపడ్డాడు. సెకండ్ల వ్యవధిలోనే 80 అడుగుల లోతుకు పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు చాలా రకాలుగా ప్రయత్నించిన స్నేహితులు ఇక అతడిపై ఆశలు వదిలేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే అతను ఇప్పటికే చనిపోయి ఉంటాడని, అదే గుహలో ఉంటే మీరు కూడా చనిపోతానని హెచ్చరించారు. కానీ వారి స్నేహ బలం ముందు మరణ భయం ఓడింది. దీనిలో భాగంగా కాపాడడానికి వచ్చిన రెస్క్యూ టీం గుహలోకి దిగేందుకు భయపడ్డారు. కానీ సుభాష్ ఫ్రెండ్ మాత్రం ధైర్యం చేసి దిగేందుకు స్వచ్ఛందంగా ఒప్పుకొని ప్రాణాలకు మరి తెగించాడు. చావనైనా చస్తాం కానీ మా ఫ్రెండ్ ని వదిలేది లేదు అన్నట్టుగా సీజు డేవిడ్ అనే వ్యక్తి మాత్రం తన స్నేహితుడిని రక్షించుకునేందుకు వెళ్ళాడు. అతి కష్టం మీద గాయాలతో రక్తంతో తడిసిపోయిన తన స్నేహితుడిని రక్షించుకున్నాడు. రెస్క్యూ టీం భయం వల్లే ఇక్కడ పడిపోయిన వారి ప్రాణాలు పోయాయని ఆ రోజు నిరూపితమైంది. నిజానికి ఆ గుహలో ఎలాంటి దయ్యాలు భూతాలు లేవు. కానీ గుహలోతు ఎక్కువగా ఉండడంతో అక్కడ నుండి పడితే ఏదైనా రాయి తగిలి చనిపోతారు. ఏది ఏమైనా ఈ సంఘటన జరిగిన 10 ఏళ్ల పాటు గుణ గుహను మూసేశారు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ సినిమా హిట్ కావడంతో తిరిగి అనుమతించింది తమిళనాడు ప్రభుత్వం. హిందూ కథల ప్రకారం ఈ గుహలోనే పాండవులు ఉండేవారని, అక్కడే వారు వంట చేసుకునేవారని, అందుకే ఈ గుహలకు కిచెన్ అనే పేరు వచ్చిందని అంటారు. కానీ డెవిల్ అని ఎందుకు పిలిచారో అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టర్ లాగానే మిగిలింది. గతంలో మోహన్ లాల్ నటించిన శిక్కర్ సినిమా సైతం ఈ డెవిల్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ జరిగింది. ఇప్పుడు మంజుమల్ సినిమాతో ఈ గుహ గురించి అందరికీ తెలిసింది. ఇది గుణ గుహల వెనుకున్న స్టోరీ. అయితే ఎన్నో సినిమాల్లోనూ అప్పుడప్పుడు రియల్ లైఫ్ లోనూ స్నేహం అంటే ఇదేరా, స్నేహం కోసం అంటూ ఫ్రెండ్షిప్ గురించి, ఫ్రెండ్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ మంజుమల్ బాయ్స్ కు వచ్చిన ఇదే పరిస్థితులు మనకి వస్తే మాత్రం ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారు. ఇది కాదనలేని నిజం. ప్రస్తుత రోజుల్లో ఆర్థిక సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అయ్యాయి. డబ్బులుంటేనే ఏ బంధమైనా అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో ఓ స్నేహితుడిని కాపాడుకోవడం కోసం తన 8 మంది స్నేహితులు పడ్డ ఆరాటం, చేసిన పోరాటం ఖచ్చితంగా మనలోనూ స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నాం. ఇక మీరు మంజుమల్ బాయ్స్ సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.